టికెట్ల ద్వారా వాళ్ళకి ఆదాయానికి దాదాపుగా 1400 నుంచి 1500 రూపాయలు నెలకు ఆదా అవుతుంది. ఆ రకంగా వాళ్ళు వాడుకుంటున్నారు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా లేదు, రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని భావించి కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారని తెలిసి వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తే రాష్ట్రంలో లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ఇంటికి వాడుకునే కరెంటు నెలకు 500 నుంచి 1000 రూపాయల బిల్లు వస్తున్నది. చాలామంది ఆ బిల్లు కట్టలేకపోతున్నారు. ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది, లేకుంటే ఒక చిన్నపాటి టీవీ ఉంటుంది, ఒక ఫ్యాన్ ఉంటుంది. వీటికి నెలకు దాదాపుగా 500 నుంచి 1000 రూపాయల బిల్లు వస్తుంది. ఇది కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి పేదవాళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు వాడుకునే వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా గృహజ్యోతి అనే పథకం ద్వారా మనందరికీ కూడా ఇంటికి వాడుతున్న కరెంటుకు ఉచితంగా ఇస్తూ జీరో బిల్స్ ఇస్తున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎంతమందికి జీరో బిల్స్ వస్తున్నాయో చేతి ఎత్తండి. అయ్యో సగం ఎందుకు అంటే దాదాపుగా అందరికీ కూడా జీరోలో ఇంటికి వాడుకునే కరెంటును ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో రేషన్ కార్డ్స్ ద్వారా మనం రేషన్ తెచ్చుకునేది, కానీ ఆ దొడ్డు బియ్యం తినడానికి రుచిగా ఉండేది కాదు. నూకలు ఉండేది, మర్చిపోయి ఉండేది, అన్నం వండితే గడ్డగడ్డ అయ్యేది, తింటే రుచిగా ఉండేది కాదు. అవి ఏ కూడేసుకున్నా రుచిగా ఉండేది కాదు. దీన్ని గమనించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం పెట్టాలని ఆలోచించి ఇవాళ రాష్ట్రంలో 3,10,00,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ దాదాపుగా అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి. ఎంతమందికి సన్న బియ్యం వస్తున్నాయో ఒకసారి చేతులు ఎత్తండి. సురేంద్ర గారు రండి. సురేంద్ర